అల్లుడా మజాక మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ లో 1995లో రిలీజ్ అయిన అల్లుడా మజాక అందులోని బి గ్రేడ్ టఫ్ తో విమర్శలు అందుకుని ఫ్లాప్ సినిమాగా ముద్ర వేయించుకుంది. చిరంజీవి లాంటి స్టార్ చేయాల్సిన సినిమా కాదని అంతా అన్నారు. కానీ ఆ సినిమాలోని చిరు మాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఫ్లాప్ అనుకున్న సినిమా కాస్త సూపర్ హిట్ అయి ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో టాప్ 2 గ్రాస్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది. అన్నమయ్య నాగార్జున అన్నమయ్యగా అని కొందరు ఆశ్చర్యపోతే కొందరు నవ్వారు. 97లో విడుదలైన సినిమాకు 3 వారాల దాకా ఫ్లాప్ టాక్ నడిచింది. హౌస్ ఫుల్స్ లేవు, పెద్దగా కలెక్షన్స్ లేవు. కానీ చిన్నగా నాగార్జున అద్భుత అభినయం అనే టాక్ రాష్ట్రమంతా స్ప్రెడ్ అయింది. దాంతో జనాలు థియేటర్ల దగ్గరకు బారులు తీరారు. తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన చరిత్రే. నువ్వొస్తావని మూవీని ఫ్లాప్ ఖాతాలో వేశారు. లవ్ స్టోరీ, రీమేక్ మూవీ, నాగార్జున క్యారెక్టర్ ఇలాంటి వాటి వల్ల మూవీకి మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ వారం తర్వాత నాగ్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఓన్ చేసుకోవడంతో సంచలన విజయం నమోదు చేసుకుంది. 2000 సంవత్సరంలో విడుదలైన పవన్ కళ్యాణ్ బద్రికి మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ నడిచింది. వరుసగా 3 హిట్స్ తో నెంబర్ 1 స్థాయిలో పవన్ కళ్యాణ్ యాంటీ ప్రచారం జరిగింది. అయితే ఇందులో పవన్ యాటిట్యూడ్, మేనరిజం, డిఫరెంట్ యాక్టింగ్ కారణంగా యూత్ విరగబడి చూశారు. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 5లో నిలిచింది. కృష్ణ గారి వారసుడిగా అడుగుపెట్టిన మహేష్ బాబు మీద ఫ్యాన్స్ కు చాలా ఆశలుండేవి. మొదటి సినిమా హిట్ అయిన తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ టైంలో 2001లో విడుదలైన మహేష్ 4వ సినిమా మురారి మొదటి రోజు నుంచి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయింది. మాస్ హీరోగా చూద్దామంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేశాడేంటి అనే కామెంట్స్ వినపడ్డాయి. అయితే మహేష్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది. తర్వాత మురారి సూపర్ హిట్ మూవీగా నిలబడి మహేష్ కు టర్నింగ్ పాయింట్ మూవీగా నిలబడింది. జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో 2016లో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన టాక్ ఫ్లాప్. రోజంతా సోషల్ మీడియాలో ఇదే టాక్ స్ప్రెడ్ చేశారు. అయితే ఎన్టీఆర్ లుక్, డీసెంట్ యాక్టింగ్ ఇదే ఫస్ట్ టైం కావడంతో ఆడియన్స్ ఈ టాక్ ను ఏమాత్రం పట్టించుకోకుండా థియేటర్లకు వచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఎన్టీఆర్ కు మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ రచ్చ 2012లో రిలీజ్ అయిన రచ్చ సినిమా ఫ్లాప్ అని, రొటీన్ అని, బోరింగ్ అని బోలెడ్ కామెంట్స్ వచ్చాయి. మగధీర తర్వాత రామ్ చరణ్ చేసిన మా సినిమా ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను హిట్ గా నిలబెట్టారు. సరైనోడు అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ రూపొంది 2016 రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయింది. వెబ్సైట్ కూడా రేటింగ్ ను 2.5గా ఇచ్చారు. అయితే ఈ సినిమాను సింగిల్ హ్యాండెడ్ గా నిలబెట్టారు అల్లు అర్జున్. అప్పటి వరకు చూడని మాస్ యాంగిల్ ఈ సినిమాలో మనం బండిలో చూస్తాం. అదే జనాలను థియేటర్లకు రప్పించింది. దీంతో సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.